నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక మూడు ముళ్ళ బంధం. రచన డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళితే, 3 రోజుల అంతర్మదనం తర్వాత మనసులో మాట కొడుకు ముందు పెట్టింది రాజేశ్వరి. అమెరికా కొడుకు ఆశ్చర్యంగా చూశాడు. గత 10 ఏళ్లలో ఎన్నిసార్లు రమ్మని పిలిచినా ఏదో ఒక వంక చెప్పే అమ్మ తనంతట తనుగా నన్నోసారి నీతో తీసుకెడతావా, కొన్నాళ్ళుండి రావాలని ఉందిరా అనడం సంతోషంతో పాటు ఆనందాన్నిచ్చింది. నాన్న వస్తానన్నారా? అనుమానంగా అడిగాడు కొడుకు. రాజేశ్వరి తలదించుకుని, నేను ఒక్కతనే వస్తాను అని ఆగి, నాకిక్కడి నుంచి 2-3 నెలలు దూరంగా వెళ్ళి ప్రశాంతంగా బతకాలనిపిస్తుందిరా. రాజేశ్వరి గొంతు రుద్దమయ్యి కళ్ళు తడి అయ్యాయి. వయసుతో పాటు కాల్చుకు తినటం ఎక్కువైందిరా నాని. అనని మాట లేదు. నోటికెంత తోస్తే అంత అందరి ముందు అనటం. ప్రతిదానికి విసుగు కసుళ్ళు. పడలేకపోతున్నారా? నాకు 70 ఏళ్ళు వచ్చాయి. నేను మనిషినని, నాకు అభిమానం అవమానం ఉంటుందని ఆయన ఎప్పటికీ గ్రహించరు. ఈ వయసులో కూడా వేళకి వండి అన్నీ అమర్చి చాకరీ చేస్తున్నాననే కృతజ్ఞతన్నా లేదు. ఆయనకి వచ్చినట్టే నాకు వయసు వచ్చిందని, ఓపిక తగ్గిందని గుర్తించరు. నా లోటు తెలియాలంటే ఆయన్ని వదిలి కొన్నాళ్ళు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కళ్ళు తుడుచుకుంది రాజేశ్వరి. తండ్రి సంగతి తెలిసిన కొడుకు తల్లి వంక సానుభూతిగా చూశాడు. ఆమె ఆవేదన అర్థమైంది. నీకెన్నిసార్లు చెప్పానమ్మా, మరీ అంతలా పడి ఉండొద్దని, జవాబిస్తూ ఉండమని. నీవలా ఊరుకోబట్టే ఆయన నిన్ను లోకువ కట్టారు కోపంగా అన్నాడు. నోరు మూసుకు సహిస్తుంటేనే ఇలా అనే మనిషి జవాబిస్తే సహిస్తారా? నా సహనానికి హద్దుందని ఆయనకి తెలియాలి. నన్ను కొన్నాళ్ళు తీసుకెడతావా? నీకిబ్బంది లేకపోతేనే. ఏమిటమ్మా అలా మాట్లాడతావు? ఎన్నిసార్లు పిలిచాను రమ్మని. నాన్నకి ఇబ్బందని ఒంటరిగా వదిలి రావటం బాగుండదని అన్నావు. అమ్మా, నీకిష్టమైన అన్ని నాళ్ళు ఉందువు గాని. అయితే మీ నాన్నగారితో చెప్పి టిక్కెట్ అది ఏర్పాటు చెయ్యి. నాన్న, అమ్మని ఈసారి నాతో తీసుకెడుతున్నాను, కొన్నాళ్ళుండి వస్తుంది అన్నాడు నరేష్. ఒక్క క్షణంలో విశ్వనాథం గారి మొహం ఎర్రబడి, ఏం నేను చచ్చానా అమ్మని తీసుకెళ్లడం? దుసురుగా అన్నాడు. అమ్మకి కొన్నాళ్ళు మార్పు కావాలనుకుంటుంది, నాతో వస్తానంది, తీసుకెడుతున్నాను, కొన్నాళ్ళుండి వస్తుంది. మరో మాట అనే వీలు లేకుండా తన నిర్ణయం చెప్పాడు. కొన్నాళ్ళేం కర్మ, శాశ్వతంగా ఉంచుకో, నాకేం పర్వాలేదు. నా గురించి ఎవరికి బెంగక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను. ఉక్రోషం అసహనం ధ్వనించింది గొంతులో. పక్క నుంచి రాజేశ్వరి ఏదో అనపోతే కొడుకు ఊరుకో అని సైగ చేసి, అమ్మ వంట మనిషిని మాట్లాడి మన పద్ధతులు అలవాట్లు అన్నీ చెప్పింది. మీకేం ఇబ్బంది ఉండదు, ఆవిడ ఇంట్లో ఉండి చూసుకుంటుంది. అయ్యో పాపం, నా గురించి అంత యావక్కర్లేదు, నా సంగతి నేను చూసుకోగలను. ముఖం ఎర్రపరుచుకుని లేచి గదిలోకి వెళ్ళిపోయారు విశ్వనాథం. రాజేశ్వరి కలవరంగా కొడుకు వంక చూసింది. ఊరుకో అమ్మా, ఆయన సంగతి మనకి తెలీదా? నువ్వు మాట్లాడక ఊరుకో, నేను చూసుకుంటా. నరేష్ అభయమిచ్చాడు. 15 రోజుల తర్వాత టిక్కెట్టు వీసా ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాన్న, రేపు సాయంత్రం బయలుదేరుతున్నాం, కొడుకు చెప్పాడు. తన కోపాన్ని అయిష్టతని గుర్తించి వెళ్ళటానికి భార్య తయారైందన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. మంచిది అన్నారు ముభావం వ్యంగ్యం కలిపి. వంటావిడ వచ్చారు, అన్నీ చూపించి చెప్పింది అమ్మ, మీకేం ఇబ్బంది ఉండదు. నాకేం ఇబ్బంది? ఎవరన్నారు ఇబ్బందని? కోడిపెట్ట ముసలమ్మ మాదిరి ఈవిడ లేకపోతే గడవదనుకోనక్కర్లేదు. వెళ్ళి శాశ్వతంగా అక్కడుండవచ్చు నేను చచ్చాననుకుని. ఆఖరి అస్త్రం వదిలారు విశ్వనాథం గారు. అంత మాట అన్నాక భార్య ఆగిపోవచ్చు అన్న ఆశ. మర్నాడు అంతా ఆవిడ పచ్చళ్ళు పొడులు చేస్తూ స్వీట్లు తెప్పించి సర్దటం, పెద్ద పెట్టె నిండా బట్టలు సర్దుకోవటం చూస్తూ చిన్నపిల్లాడిలా ఉక్రోషపడిపోయారాయన. బాబుగారు, టిఫిన్ పెట్టాను, వంటావిడ సీతమ్మ గారు వినయంగా అంది. మీరు పిలవక్కర్లేదు, టైం అయితే నేనే వస్తా. చదువుతున్న పేపర్ వంచి తలెత్తి మోహన్ చెట్లిచ్చి అన్నారు విశ్వనాథం. వంటావిడ ముఖం చిన్నపుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయింది. రాజేశ్వరి వెళ్ళి పట్టుమని 24 గంటలు గడవలేదు. కానీ ఇంట్లో ఏదో వెలితి, శూన్యం. ఆ శూన్యం ఆయన మనసులోనూ ఏర్పడినట్టయింది. చాలా నిబ్బరంగా గంభీరంగా పైకి ఉన్నా నిన్నటి నుంచి ఆయన మనసులో లేదు. రాజేశ్వరి వెడుతూ ఏదో లాంఛనంగా చెప్పాలి కదా అన్నట్టుగా, వెడుతున్నాను జాగ్రత్త అని మాత్రం అంది. ఆయన ముఖం పక్కకి తిప్పుకుని జవాబివ్వలేదు. కొడుకు, ఫోన్ చేస్తుంటాను నాన్న, ఆరోగ్యం జాగ్రత్త అన్నాడు.
ఆవిడ వెళ్ళాక ఒంటరిగా తల్లి వదిలి పెడితే చిన్నపిల్లాడు ఉక్రోషపడినట్టు రాత్రంతా బాధపడ్డారాయన. ఏమిటివి, ఇడ్డెన్లా ఇటుకరాలా ఇంత గట్టిగా ఉన్నాయేమిటి? సీతమ్మ గతుక్కుమంది. అమ్మగారు చెప్పినట్టు చూపించినట్టే చేశానండి వినయంగా అంది. ఆవిడ చేసినట్టు చేస్తే మెత్తగా దూదుల్లా ఉండాలి, రాళ్లలా ఉన్నాయి ఇవి. రేపటి నుంచి సరిగా చెయ్యండి విసుగ్గా అని టిఫిన్ ప్లేటు ముందు నుంచి వెళ్ళిపోయారాయన. వరాలు, ఏమొచ్చిందే ఈ ఇడ్డెన్లకి, మెత్తగా లేవు చూడు అంటూ వంట మనిషి చేతిలో ఓ ఇడ్డెను పెట్టి చూడమంది సీతమ్మ. బానే ఉన్నాయమ్మా, ఏటో అయ్యగారు అంది వరాలు. అయ్యో, పెద్దాయన టిఫిన్ తినకుండా వెళ్ళిపోయారే. ఏమో బావోలేవేమో. నాకు వంటలు తప్ప టిఫిన్లు అలవాటు లేదు. నాకు పెద్ద వంటలు తప్ప ఏదో ఉప్మా కలిగి పెట్టి ఇవ్వటం తప్ప టిఫిన్లు చేయటం రాదు మరి. అంచేత కుదరలేదేమో. ఆవిడ చెప్పినట్టే నూక కలిపాను మరి నొచ్చుకుంటూ అంది సీతమ్మ. ఏమిటండి ఇది, పులుసా ఇంత పుల్లగా ఉంది? ఈ చారింత తీయగా ఉంది. పులుసులో పడాల్సిన బెల్లం చారులో తగలేశారు. ఈ కూర ఏమిటిలా నీళ్ళొడుతుంది? వంట రాదా మీకు? ఇదివరకు ఎక్కడా చేయలేదా? పొద్దుట టిఫిన్ అలా తగలేశారు దుసురుగా అన్నారాయన భోజనం చేస్తూ. సీతమ్మ తెల్లపోయింది. వంట రాదు తనకి. 35 ఏళ్లుగా రోజూ చేసే పని అది. గుమ్మడికాయ ములక్కాడ దుంపలు వేసి పులుసు పెడితే సీతమ్మగారే పెట్టాలి అనేవారు అంతా. పెద్ద వంటలు అలవాటయ్యి చిన్న వంటకు పడాల్సినవి సరిగా పడలేదేమిటి చెప్పమా అని బాధపడింది. తీరా భోజనం దగ్గర కూర్చుని రుచులు చూశాక అన్నీ సరిగా ఉన్నాయనిపించి ఇంకెవరి దగ్గర చెప్పుకోవాలో తెలియక వరాల దగ్గర చెప్పుకుంది. వరాలు నవ్వి, అమ్మగారు వెళ్ళిన కోపం మా మీద చూపిస్తున్నారు అయ్యగారు. గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న వరాలకి ఇంట్లో అయ్యగారి సంగతి బాగానే తెలుసు. ఈరోజు వంట సరిగా లేదని కాదు ఆయన గారి బాధ. అమ్మ ఎంత బాగా వండినా ఏదో వంకలు పెట్టడం ఆయన గారికి అలవాటే తేలిగ్గా తేల్చేసింది వరాలు. అంతేనంటావా? అమ్మ బాబోయ్, ఇలా వంకలు పెడితే ఎలా చేస్తాం అంది సీతమ్మ. వరాలు లోపల నుంచి కేక. ఏటయ్య గారు, ఏమిటలా ఆరిన బట్టలన్నీ కుప్పలా పడేశావు? మడతలు పెట్టాలని తెలీదు? మడత పెట్టి స్టాండ్ మీద పెట్టు ఆర్డర్ వేశారు విశ్వనాథం గారు. నేనెప్పుడూ ఏడనే పెడతా, అమ్మగారు మడత పెట్టుకునేవారు. అంటే అమ్మగారు లేకపోతే నే పెట్టుకోవాలా? హూంకరించారు. వరాలకి అమ్మగారు చెప్పలేదు, మర్చిపోయిందేమోననుకుని కింద కూర్చుని మడతలు పెట్టింది. ఏమిటా లాల్చి అలా మడత పెడుతున్నావు? మళ్ళీ తొడుక్కోవాలా వద్దా? అలా అడ్డంగా కాదు, నిలువుగా పెట్టు. వరాలు అయోమయంగా చూసింది. పో అవతలికి, బట్టలు మడత పెట్టడం కూడా చేత కాదు, ఆడదానివి కాదు. వరాల్ని పొమ్మని మంచం మీద కూర్చుని ఆ 4 బట్టలు అరగంట సేపు విప్పి మడిచి షేపులో మడత పెట్టుకున్నారాయన. పెళ్లికి ముందు తల్లి, పెళ్ళయ్యాక భార్య చాకరీ చేయటం అలవాటైన ఆయన మంచినీళ్లు కూడా బిందులోంచి ముంచుకు ఏనాడూ తాగలేదు. బట్టలు రెడీ చేసి స్నానానికి నీళ్లు తొలిపి టిఫిను భోజనాలు రెడీ చేసి వేళకి అన్నీ అమర్చిపెట్టే భార్య. మగాడంటే చేయించుకోవటం తప్ప చేసే జాతి కాదని ఆయన విశ్వాసం. అది ఆయనకు ఆ ఇంట్లో అబ్బిన సంస్కారం. తల్లి ఏనాడు వంటింటి గడప దాటని మహా ఇల్లాలు. ఆవిడ ఆయనకి ఆదర్శం. దానికి తోడు పెళ్లి కాంగాన్ని తండ్రి చేసిన నీతిబోధ. పెళ్ళయి భార్య కాపురానికి వచ్చిన కొత్త పెళ్ళాం మోజులో నూతిలో నీళ్లు తోడటం అలవాటు లేని భార్యకి నీళ్లు తోడు పెడుతున్న కొడుకుని చూసి పిచ్చి సన్నాసి, కొత్త పెళ్ళాం మోజు ఇలా వదిలేస్తే రేపటి నుంచి నీళ్ళే తోడిస్తుందో వాకిళ్ళే తుడిపిస్తుందో, ఆడారి వెధవల వీడు పనులు చేసి వంశగౌరవం మంట కలిపేస్తాడేమోననిపించి కొడుక్కి హితబోధ చేశాడు. ఒరే బాబీ, ఈ ఆడాళ్ళున్నారు చూసావా? వెంట్రుక వాసంత దారి ఇచ్చావో ఆ వెంట్రుక పట్టుకుని తలపైకెక్కి కూర్చుని నీ జుట్టు పట్టి ఆడిస్తారు, జాగ్రత్త. అలాంటి పొరపాటు చేయకు. ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడుంచితేనే మనకి లొంగుతారు అని అన్న మాటలు కొడుకు బుర్రలో బాగానే దూరాయి. తండ్రి తల్లి మీద అధికారం చెలాయిస్తూ చేయించుకునే పనులు చూసి మగాడంటే అలాగే ఉండాలన్న నమ్మకం కలిగింది. దానికి తోడు రాజేశ్వరి పట్నం పిల్ల. స్కూల్ ఫైనల్ చదివింది. కాన్వెంట్లో చదవటం వల్ల ఇంగ్లీషు బాగా మాట్లాడేది. పేపర్లు పుస్తకాలు తెగ చదివేది. తల్లిలా వంటింట్లోనే పడి ఉండకుండా పనులు అయ్యాక నీట్గా తయారయ్యేది. ఇల్లు పొందికగా సర్దటం ఆవిడ కట్టుబొట్టు, మాటామంతిలో ఆధునికత కనిపించేది. మనసులో భావాలు స్వేచ్ఛగా చనువుగా వ్యక్తీకరించేది. తనకు నచ్చినది వాదన చేసి తప్పొప్పులు చర్చించి ఒప్పించాలని ప్రయత్నించేది. ఇవన్నీ చూసి ఆవిడ ధోరణి గుర్తించి, అమ్మో తండ్రి చెప్పింది నిజం, ఆలసిస్తే తనని లెక్క చేయదు, మొక్కగానే ఉంచి అదుపాజ్ఞలలో ఉంచాలని నిర్ణయించుకున్నారాయన. ఆవిడ చెప్పింది ఒప్పుకోకుండా మగాడి మాట ఆడది వినాల్సిందే. ఆడది వంటింటి వరకే పరిమితం అన్న విషయాన్ని ఆవిడికి వంట పట్టించేందుకు కాస్త ఇబ్బంది అయింది ఆయనకి.
మొగుడు అయిన దానికి కాని దానికి కాలు దువ్వినట్టు ఎందుకు మాట్లాడతాడో, కసిరి చెప్పటం, అథారిటీ చేసి పనులు చేయించుకోవటం ఎందుకు, సౌమ్యంగా చెప్పరాదా అని బాధపడేది. ఆ మాట అంటే నోరు మూసుకో, నీ అతి తెలివి నా దగ్గర కాదు అని ఎగిరే భర్త మనస్తత్వం ఆమెకి అర్థమయ్యేది కాదు. నొచ్చుకునేది. వాదిస్తే మరింత కోప్పడి రోజుల తరబడి మాట్లాడకుండా సాధించే భర్తని చూసి బాధపడేది. కొన్నాళ్ళు ఇలా జరిగాక భర్తని మార్చుకోలేక, అందరిలో చిన్నపోవటం ఇష్టం లేక, ముభావంగా తన పనులు తాను చేసుకోవటం అలవర్చుకుంది. ఉద్యోగానికి వేరింటి కాపురానికి వచ్చినా ఓ అచ్చటా ముచ్చటా లేకుండా గంభీరంగా ఉండే భర్తను చూసి అతని మనస్తత్వం అంతే అని సరిపెట్టుకుని సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది. పిల్లలు పుట్టారు, పెరిగారు, వెళ్ళారు. మళ్ళీ ఇద్దరే మిగిలిన మనసులో మాట స్వేచ్ఛగా ఏనాడు చెప్పుకోలేక ఒంటరితనమే అనుభవించింది. తన పని, తన పూజ, మొక్కలు, పుస్తకాలు, పాటలు వినటం తన కాలక్షేపంగా చేసుకుంది. భార్యని చెప్పు చేతుల్లో ఉంచుకున్నానని సాధించాను అనుకున్నారు తప్ప కాపురంలో తను కోల్పోయిందేమిటో ఆయన గ్రహించుకోలేదు. వయసు మీద పడి రిటైర్ అయి ఇంట్లో కూర్చోవటం ఆరంభించాక ఆయన చిరాకులు, సాధింపులు, కసులు ఎక్కువై రాజేశ్వరి భరించలేని నైరాశ్యం, విరక్తి, భర్తంటే ద్వేషం మరింత పెరిగి ఆ పరిసరాల నుంచి, ఆ వాతావరణం నుంచి కొన్నాళ్ళైనా దూరంగా ప్రశాంతంగా బతకాలన్న ఆలోచనకు వచ్చింది. దూరం పెడితే విలువ తెలుస్తుంది అని కొడుకుతో ప్రయాణం పెట్టుకుంది. వరాలు, అమ్మ బాబోయ్, ఈయనకి వండి పెట్టడం నా వల్ల కాదే తల్లి. ఏం చేసినా వంక పెట్టిందే తినడే. ప్రతిదానికి కసుగుసులాడుతూ కసిరితే పడటానికి నేనేం పెళ్ళాని కాదు. ఏదో ఓ నెల 2 నెలలు అట్టే పని లేకుండా విశ్రాంతిగా ఉండొచ్చు, జీతం ఎక్కువిస్తారన్నారని ఒప్పుకున్నాను. నాకేం గతి లేక పడి ఉంటానని ఆయన ఉద్దేశం. వంటలకెళ్ళి రోజుకి 200-300 సంపాదించుకుంటాను. ఏమనుకుంటున్నాడో ఆయన. నా వంటికి వంకలు పెడతారేమిటి? ఎన్ని శుభకార్యాలకి వండిన దాన్ని. సీతమ్మ గింజుకుని ఉక్రోషంగా అంది. ఆయన అంతేనమ్మా, పాపం ఆవిడ నోరు ముసుగుపడి ఉంటుంది కనుక ఈయన ఆటలు సాగుతున్నాయి. కాస్త నోరున్న ఆడదైతే అగ్గి రాజయ్యక్కర్లేకుండా అగ్గి రాచుకునేది. అమ్మగారు వెళ్ళాక ఈయన గారికి అమ్మ వంట బాగుందని, అమ్మ టిఫిన్లు బాగా చేస్తుందని, ఇల్లు శుభ్రంగా ఉండేదని తెలిసొచ్చింది. నన్ను సతాయిస్తున్నాడుగా, ఈ మూల తొడగలేదు, బట్టలు బాగా ఉతకలేదని. ఏమో, నెలవగానే జీతం పట్టుకుపోతాను. మాటలు పడాల్సిన కర్మ నాకేమిటి? కోపంగా అంది సీతమ్మ. అమెరికాలో కొడుకింటికి వచ్చాక నిజంగా రాజేశ్వరికి శారీరకంగా, మానసికంగా మంచి విశ్రాంతి దొరికినట్టు చాలా హాయిగా, ఆనందంగా ఉంది. మనవలతో మాట్లాడుతూ, వాళ్లతో గేమ్స్ ఆడుతూ, కథలు చెబుతూ, ఏ బరువు బాధ్యతలు లేకుండా ఉండటం ఎంతో నచ్చింది. కొడుకు కాపురం చూస్తుంటే భార్యాభర్తలంటే ఇలా ఉండాలి, సంసారం అంటే ఇది అని అడుగడుగునా అనిపించేది. ఇద్దరూ ఉద్యోగస్తులు, ఇద్దరూ చెరో పని చేస్తారు చకచక. ఆడపని మగపని అని కాదు. కోడలు వంట చేస్తుంటే కొడుకు గిన్నెలు కడుగుతాడు, వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆరేస్తాడు, పిల్లల్ని స్కూల్కి తయారు చేస్తారు. ఏ చిన్న పొరపాటు చేసినా సారీ, వెరీ సారీ అంటుంటాడు. థ్యాంక్స్లు సరే సరి. కోడలు వినోదిని అంతే. ఏదన్నా మర్చిపోతే అయ్యో సారీ మర్చిపోయాను అంటుంది. ఫర్గెట్ ఇట్ అంటాడు కొడుకు. వంటలో ఏదన్నా లేదంటే నవ్వుతూ హాస్యంగా చెబుతాడు. అయ్యో సారీ అంటుంది ఆ అమ్మాయి. ఒక్క పూట ఏ ఉప్పో కారమో ఎక్కువైతే కావాలని చేసినట్టు దెప్పే భర్తతో కొడుకుని పోల్చుకోలేకుండా ఉండలేకపోయింది. పోనీ కొడుక్కి తండ్రి వారసత్వం రాలేదు, కోడలు అదృష్టం అనుకుంది. రాత్రి అంతా డైనింగ్ టేబుల్ దగ్గర ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తారు. పిల్లలు చెప్పినవి శ్రద్ధగా వింటారు. అనుమానాలు, సందేహాలు ఓపిగ్గా వివరిస్తారు. పిల్లల్ని ఎంత ముద్దు చేసినా ఊ అనగానే కళ్ళతో వారిస్తే ఆగిపోతారు. ఇలాంటి పెంపకం తన పిల్లలకి ఉండేదా? తండ్రంటే భయం తప్ప ప్రేమ, భక్తి ఉండేవా? భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుబంధాలు, అనుభూతులు పంచుకోవటం ఏమున్నాయి తన కాపురంలో? వన్ వే ట్రాఫిక్ లాగా ఆయన మాట, ఆయన పంతం, ఆయన అధికారం తప్ప ఇచ్చిపుచ్చుకునే ఆనందం తన సంసారంలో ఏ రోజు దొరకలేదు. అన్ని సంపదల్ని మించినది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అన్నది వీళ్ళ సంసారం చూశాక మరీ మరీ తెలుస్తుంది అనుకుంది రాజేశ్వరి. వచ్చి 20 రోజులు దాటాక మీ నాన్న ఎలా ఉన్నారో, నేలేని లోటు కాస్తైనా తెలిసిందో లేదో అంది భోజనాల దగ్గర. ఎలా ఉండటానికి ఏముంది, వారం వారం ఫోన్లో మాట్లాడుతున్నాంగా, బాగానే ఉన్నారు. ఆ బాగుండటం కాదు నవ్వింది రాజేశ్వరి. అమ్మా, కొన్నాళ్ళు నాన్న సంగతి మర్చిపో, కనీసం ఇక్కడున్నన్ని రోజులైనా హాయిగా ప్రశాంతంగా ఉండు అన్నాడు నరేష్. బాగుంది, ఎలా మర్చిపోతారు? 50 ఏళ్ల అనుబంధం చెప్పినంత సులువు కాదు, కోడలు వినోదిని అంది.
పోనీ నీకంతగా అనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడు, ఎవరొద్దన్నారు అన్నాడు నరేష్. వద్దొద్దు, ఊరికే అన్నాను. అసలు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, మనసులోనైనా మిస్ అవుతున్నారో లేదో అన్న ఆలోచనతో అలా అన్నా అంతే నవ్వుతూ అంది రాజేశ్వరి. మన ఇండియన్స్ ఈ సెంటిమెంట్స్, ఈ బలహీనతలే పెళ్లిళ్ళని నిలబెడుతున్నాయనుకుంటారు. ఓ విధంగా మైనస్ పాయింట్, మరో విధంగా ప్లస్ పాయింట్. నిజమే, మన పెళ్లిల్లో ఉండే పవిత్రతో సెంటిమెంటో కానీ కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్తల మధ్య బంధం విడిపోకుండా ఉండటం అన్నిటికన్నా గొప్పదనుకుంటాను వినోదిని అంది. ఏమిటో నాయనా, పెట్టి పుట్టడం అంటే ఇదే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు భార్యాభర్తల అన్యోన్యత ఓ అదృష్టమే. దానికి నేను నోచుకోలేదు. నెట్టొచ్చింది. అమ్మా, అసలు నువ్వు నాన్నని మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదా? ఏదో సామెత చెప్పినట్టు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడుగుతున్నావు. 40 ఏళ్ళకి పైగా మీ నాన్నని చూస్తూ ఆయన ఏనాడన్నా ఇతరులని మాట్లాడనిచ్చారా? మాట్లాడే అవకాశం ఇచ్చారా? ఓ 50 ఏళ్ల క్రితం ఆర్థిక స్వాతంత్రం లేని భార్య భర్తకి ఎదురు తిరిగి నీ పద్ధతి మార్చుకో అని చెప్పగలిగే అవకాశం ఉందా అసలు? చెప్పిన ఆ భర్త సామరస్యంగా అర్థం చేసుకుని తనని తాను మార్చుకునే ప్రయత్నం చేసే సౌమ్యత ఆనాటి మగవాళ్లలో ఉండేదా? ఉన్న 100కి 1 ఒకరు. భార్యల మనోభావాలకి గౌరవం ఇచ్చే ప్రసక్తి ఎక్కడుందిరా? అది నిజమే నరేష్. అసలు మన దేశంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకి అసలు కారణం కమ్యూనికేషన్ గ్యాప్ అంటాను వినోదిని అంది. అందరూ కాదులే అమ్మా, అంతా ఆయనలా ఉంటారా? అది నిజమేలే, మగాళ్ళంతా చెడ్డవాళ్ళని ఎలా అంటాం? కానీ మొత్తం మీద ఆ రోజుల్లో ఆ శాతం ఎక్కువ. పూజకొత్తి పురుషుడన్న మాట నిజం అని నిట్టొచ్చి, అందుకే మీ నాన్న కాస్తైనా నేలేని లోటు గుర్తించారా అన్నది తెలుసుకోవాలని ఆరాటం అంది. రేపు ఆదివారం ఫోన్ చేస్తాగా, అప్పుడు నీవే అడుగు, బుద్ధి వచ్చిందా అని హాస్యంగా అన్నాడు కొడుకు. మర్నాడు ఫోను వరాలు తీసింది. అయ్యగారు స్నానం చేస్తున్నారండయ్యా అంటూ గబగబా ఆరాటంగా. అబ్బాయి గారు, అమ్మగారికి చెప్పండి, వంటావిడ వెళ్ళిపోయింది, హోటల్ నుంచి తెచ్చుకు తింటున్నారు. ఆ భోజనం పడక 2 రోజుల నుంచి ఇరేచనాలు, నీరసపడిపోయారు. ఫోను అమ్మగారికి ఏంటి బాబు, రాజేశ్వరికి అన్నా చెప్పాలన్న ఆరాటంతో అంది. ఫోన్ అందించాడు నరేష్. రాజేశ్వరి ఆందోళనగా, ఎందుకెళ్ళిపోయిందే సీతమ్మ? వచ్చే వరకు ఉండమని మరీ మరీ చెప్పాను కదా. ఎందుకేటమ్మా, సాధిస్తే తిడితే పడతారేటి? మీరేంటి ఊరుకోవటానికి? మీరెళ్ళాక అయ్య కోపం మరీ ఎక్కువైందమ్మా. నన్ను తెగ సాధిస్తున్నారు, బేగా వచ్చేయండమ్మా. వరాలు అన్న విశ్వనాథం గారి కేక. ఎవరితో మాట్లాడుతున్నావు? పెట్టే ఫోను. నిన్నిక్కడ విషయాలు చెప్పమని ఎవరు చెప్పారు? ముందా ఫోన్ పెట్టు హోంకరించారు. ఫోన్ కట్ అయింది. రాజేశ్వరి నెట్టొచ్చింది. కొడుకు మళ్ళీ ఫోన్ చేసినా ఊ ఆ అని పొడి మాటలు. నాకేం, బాగున్నాను అంటూ ముక్తసరిగా మాట్లాడి పెట్టేశారు విశ్వనాథం. అయ్యో, భోజనానికి ఏం చేస్తున్నారో, హోటల్ తిండి పడొద్దు వంటికి. రాజేశ్వరి ఆదుర్తపడింది. నీ ఊరికే గాబరా పడకమ్మా, ఈసారి ఆయనకి భార్య విలువ బాగా తెలుస్తుంది. మరేం పర్వాలేదు, ఊళ్ళో చాలా హోటళ్లున్నాయి కొడుకు తేలిగ్గా అన్నాడు. మళ్ళీ ఆదివారం నరేష్ ఫోన్ చేస్తే ఫోన్ ఎవరూ తీయలేదు. రోజంతా 4-5 సార్లు ఫోన్ చేసినా ఎవరూ తీయకపోవడంతో నరేష్తో పాటు రాజేశ్వరి ఆందోళన పడింది. ఏమయ్యారైనా, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? స్వాగతంలో అనుకున్నాడు నరేష్. నాని, పోనీ ఓసారి పక్కింటి శంకర్రావు గారికి చేసి చూడు, లేదంటే మీ రంగబాబు ఉన్నాడుగా, అతనికి చేయి, ఏమన్నా వాళ్ళకి తెలిసేమో. ఉండు, నంబర్లు ఇస్తాను. తన డైరీలో నంబర్లు చూసి ఇచ్చింది రాజేశ్వరి. శంకర్రావు వారం రోజులుగా ఇల్లు తాళం వేసి ఉంది, ఎక్కడికెళ్లారో ఏం చెప్పలేదు అని చెప్పాడు. రంగాన్ని అడిగితే అంకులు వారం రోజుల క్రితం వచ్చి వంట మనిషి కావాలి చూసి పెట్టమన్నారు. చూసి కుదిర్చి చెప్పమన్నాను. ఇంకా ఎవరూ దొరకలేదని ఫోన్ చేయలేదు. మరీలోగా ఎక్కడికెళ్లారో ఏం చెప్పలేదు అన్నాడు. రాజేశ్వరి కలవరపడింది. ఉండు, ఇందుకేమన్నా ఫోన్ చేశారేమో నాన్న, అడుగుతాను అంటూ డెట్రాయిట్లో ఉన్న చెల్లెలికి ఫోన్ చేశాడు నరేష్. జరిగింది చెప్పాడు. ఏమిటో అన్నయ్య, అమ్మ చేసిన పని బాగోలేదు. ఈ వయసులో ఆయన్నిలా ఒంటరిగా వదిలి రావటం ఏమిటి? అన్నేళ్లు భరించిన ఆవిడ ఈ ఆఖరు రోజుల్లో ఆయనలో మార్పు వస్తుందనుకుందా? నాన్న నాకేం ఫోన్ చేయలేదు మరి అంది. నాని, ఏమిటోరా, నాకు గాబరాగా ఉంది. ఈ పెద్ద మనిషి ఏమయ్యారో? ఆరోగ్యం సరిగా లేక ఏ ఆసుపత్రిలోనన్నా చేరలేదు కదా. నాకు టికెట్ కొనేరా బాబు. ఏదన్నా కానిది జరిగితే లోకం నింద నా మీద వేస్తుంది అంది అపరాధ భారంతో. కొడుక్కి ఏమనాలో తెలియక తల ఊపాడు. ఆదివారం ఉదయం 10 గంటల వేళ అంతా సావకాశంగా డైనింగ్ టేబుల్ దగ్గర దోశలు తింటుండగా కారు చప్పుడు. ఆ వెనుక ఇందుమతి గొంతు వినిపించి కిటికీలోంచి తొంగి చూసిన వినోదిని, మావయ్య గారు వచ్చారు.
సంభ్రమంగా అంటూ వీధి తలుపు తీయటానికి గబగబా వెళ్ళింది. తల్లి కొడుకులు అర్థం కాక మొహాలు చూసుకుంటుండగానే ముందు ఇందుమతి, వెనకాల నెమ్మదిగా నడుచుకుంటూ విశ్వనాథం గారు వచ్చారు. నాన్నగారిని తీసుకొచ్చానమ్మా నవ్వుతూ అంది ఇందుమతి తల్లి దగ్గరికెళ్ళి. ఎప్పుడొచ్చారు? నిన్న మాట్లాడినప్పుడు చెప్పనేలేదు. తెలుసుండి చెప్పకుండా నటించావా? చెల్లెల్ని మందలిస్తూ, ఏమిటి నాన్న ఇది? చెప్పకుండా చేయకుండా అలా ఇల్లు తాళం పెట్టి పెడితే మేం గాబరపడి అందరికీ ఫోన్లు చేశాం. ఫోన్ చేసి వస్తున్నట్టు చెప్పొచ్చుగా కాస్త గట్టిగానే అన్నాడు నరేష్. నా కూతురు నా మనవడిని చూడాలనిపించి వచ్చాను. నీ పర్మిషన్ తీసుకురావాలా? బుకాయింపుగా అన్నారాయన. నాన్న వస్తానని వీసా పేపర్లు అది పంపమని ఎవరికి చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నారు. వచ్చి 4 రోజులైంది అప్పుడే. నిన్న నీ ఫోన్ వచ్చాక ఇక సస్పెన్స్ వద్దని నేనే తీసుకొచ్చాను. చూసావమ్మా నాన్నకి నీవెంటే ఎంత ప్రేమో. నీవు లేకుండా ఉండలేక నీవెంటే పరిగెత్తుకు వచ్చేశారు. విశ్వనాథం గారి మొహం సిగ్గుతో ఎర్రబడింది. అదేం కాదు, ఆవిడేనేంటి ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళగలదు, నేను వెళ్ళగలను. బెట్టుగా తగ్గిపోవటం ఇష్టం లేక దబాయింపుగా అన్నారాయన. అబ్బా ఏమిటి నాన్న, ఒక్క చిన్న మాట నీవు లేకుండా తోచలేదు, అందుకే వచ్చానంటే అమ్మ సంతోషిస్తుందిగా. మీ మగాళ్ళకెంత ఈగో, కూతురు నవ్వుతూ అంటించింది. ఆ ఈగోలే భార్యాభర్తల మధ్య దూరాలని పెంచేది. అది మగాళ్ళకి అర్థం కాదు. పెళ్ళా ముందు తలవంచకూడదు. తలవంచటం తలవంపులు అనే మనస్తత్వం వల్ల తాను జీవితంలో ఏం కోల్పోయానన్నది మగాళ్ళకి అర్థం కాదు. రాజేశ్వరి నవ్వుతూ అంటించింది. భార్య వంక గుర్రుగా చూసి, నేనెప్పటికీ తలవంచని వీరుడినే గర్వంగా తలెగరేశారాయన. భార్యాభర్తలు ఒకరి ముందు ఒకరు తలవంచాల్సిన అవసరం ఉందని చెప్పటానికే ఒకరి చేతిలో ఒకరి తల ఉంచి పెళ్లి తంతులో జీలకర్ర బెల్లం పెట్టించటంలో భావం అదే. అవసరమైతే భార్య ముందు భర్త తల వంచితేనే ఆ సంసారంలో సామరస్యం ఉందని చెప్పక చెప్పటం. అలాగే నలుగురిలో భార్య కాళ్ళు పట్టుకుని మెట్టెలు పెట్టిస్తారు. సంసారంలో అన్యోన్యత అనురాగం ఉండాలంటే అవసరమైనప్పుడు భర్త కాళ్ళబేరానికి దిగాలి. అందులో సిగ్గుపడాల్సింది లేదని చెప్పటానికే అనుకుంటాను రాజేశ్వరి అంది. అబ్బో మీ అమ్మకి పడమటి గాలి బాగా వంట పట్టినట్టుంది. మాటలు జోరుగా వస్తున్నాయి. పెళ్ళిళ్ళ గురించి రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతుంది హేళనగా అన్నారాయన. అవును, ఇన్నాళ్ళు నోరు విప్పకపోవటమే నేను చేసిన పెద్ద తప్పని ఇక్కడికి వచ్చాకే బాగా అర్థమైంది. ఆడది నోరు విప్పితే తిరుగుబాటు ధోరణిలాగే కనిపిస్తుంది మగాడికి. డాడీ వాట్ ఎవర్ యూ సే, అమ్మ చెప్పిన దానిలో నిజం ఉందని మీరు ఒప్పుకోవాలి ఇప్పటికైనా. బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నాడు కొడుకు. అన్నయ్య, నాన్నగారు ఇలా రావటంలోనే అర్థం అవటం లేదు. అమ్మ మీద ఎంత ప్రేమో. మన 3 ముళ్ళ బంధం గట్టిదన్నయ్యా, లేదనుకోవటం అంత సులువు కాదు. విశ్వనాథం గారి మొహం సిగ్గుతో ఎర్రబడింది. పంతంగా తల అడ్డం తిప్పుతూ భార్య వంక తలెగరేసి చూసి, ఐ విల్ నెవర్ సరెండర్ టు హర్. పంతంగా అన్న ఆ గొంతులో సామరస్యం తప్ప పట్టుదల కనబడలేదు. కొడుకు కూతురు నవ్వారు. ఆయన మొహం చూస్తూ రాజేశ్వరి నవ్వుకుని, 7 సార్లండి, నెల రోజులకే మొహంలో పళ్ళు కళ్ళు వెళ్లుకొచ్చాయి, బొకాయించకండి అని చెవి మెలేసి చెప్పాలనిపించింది. వెంటనే అంత సామరస్యం సరసం ఉంటే ఇంకా కావాల్సిందేముంది అనిపించింది. చిన్నప్పుడు కొడుకు అన్నం తినని మారం చేస్తూ ముద్ద నోట పెట్టకుండా పేదాలు బిగించి కూర్చుంటే, పిచ్చి వెదవాయమ్మ, అమ్మ మీద కోపం వస్తే అన్నం మీద చూపిస్తారా అంటూ సుతారంగా నెత్తిన జల్లకాయ వేస్తున్నట్టు మొగుడి నెత్తిన ఒకటి వేసి లాలించాలనిపించింది ఆ క్షణాన ఆవిడలోని తల్లి మనసుకి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.